తెలంగాణలో మరొక 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడానికి 100కు 100% అధికారంలో ఉంటుందని మాకు ఒక విశ్వాసం కూడా పెరిగిందని ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ గారి గెలుపు అది రేవంత్ రెడ్డి గారి గెలుపులాగానే చూడాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎన్ని డ్రామాలు చేసిందో, ఎన్ని డీజేలు వేసినా, ఎన్ని రికార్డింగ్ డ్యాన్సులు వేసినా ప్రజలు తిప్పికొట్టి చెంప చెల్లుమనేలా తీర్పిచ్చారనే విషయం మీ అందరికీ తెలుసు. ఇవాళ బీజేపీ అయితే అది డిపాజిట్ రాని పార్టీగానే మిగిలిపోతుంది తెలంగాణలో. ఇంకా అది 100 ఏళ్ళైనా తెలంగాణలో డిపాజిట్ రాని పార్టీగానే మిగిలిపోతుంది. కాబట్టి బీజేపీ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలు చాలా లైట్గా తీసుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఆవశ్యకత ఉంది. ప్రజలకు ఒక జవాబుదారీ పాలనగా 20 నెలలుగా రాత్రి పగలు తేడా లేకుండా ఇవాళ ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రులు నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే దేశంలో అది తెలంగాణ రాష్ట్రం అనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అరే దేశంలోనే ఒక కవులకు, కళాకారులు, ఉద్యమకారులకు 75 ఏళ్ళ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి పాడమోసినటువంటి చరిత్రలో ఎక్కడ ఉందా అండి? అది ఒక తెలంగాణలే, అది ఒక రేవంత్ రెడ్డి గారికి దక్కిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఉద్యమకారులకు గౌరవం దక్కింది. ఉద్యమకారులకు తో పాటు కవులు, కళాకారులకు ఈ రాష్ట్రం గొప్ప గౌరవించుకున్నటువంటి రాష్ట్రం అది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాం. జూబ్లీహిల్స్ ప్రజలు ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చారు. ప్రజాపాలనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక అద్భుతమైన పాలనలుగా మాకు ఇవాళ ఒక 5 స్టార్ రేటింగ్ ఇచ్చినటువంటి చరిత్ర. ప్రజాపాలనకు జూబ్లీహిల్స్ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలు 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. కాబట్టి మాకు విశ్వాసం పెరిగింది. మరింత ఉత్సాహంతోని, మరింత స్ఫూర్తితోని రాత్రి పగలు తేడా లేకుండా ప్రజల కోసమే పనిచేస్తాం. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే ఇవాళ ముఖ్యమంత్రి గారు నిత్యం పనిచేస్తా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఇకనైనా కేటీఆర్ కావచ్చు, ఇంకనైనా మీ అహంకారాన్ని తగ్గించుకోండి. ప్రజలు మీకు ఇచ్చినటువంటి తీర్పుని ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఆత్మవిమర్శ చేసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. పదే పదే ముఖ్యమంత్రి గారిని తిడితే, మంత్రులను తిడితే, పార్టీని తిడితే మేము పెద్దోళ్ళం కావద్దు. మీరు ఆత్మవిమర్శ చేసుకొని ప్రజలు మీకు ఇచ్చినటువంటి శిక్షను మీరు ఆత్మవిమర్శ చేసుకొని ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడేటప్పుడు కూడా మాట్లాడాలని మేము కోరుతా ఉన్నాం. ఇక మీ అహంకారపూరితమైన బలుపు మాటల్ని మేము సహించం ఎట్టి పరిస్థితుల్లో. ప్రజలకు జవాబుదారీగా ఉంటాం, బీఆర్ఎస్ పార్టీ కాదు. కాబట్టి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, అది కేటీఆర్ అయినా కల్వకుంట్ల కుటుంబం అయినా కావచ్చు. ఇవాళ కాంగ్రెస్ నాయకుల మాటల కంటే కూడా కేసీఆర్ కుటుంబ సభ్యుల మనోవేదనతోనే ఇవాళ కేసీఆర్ గారికి అనారోగ్యం పాలయ్యే పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు ఆయన కాదు, ఇవాళ కేసీఆర్ కుటుంబ సభ్యులు, కొడుకు కావచ్చు, అల్లుడు కావచ్చు, కూతురు కావచ్చు, వాళ్ళు పెడుతున్నటువంటి మనోవేదనతోనే ఇవాళ కేసీఆర్ ఆయన మానసికంగా ఇబ్బంది పడే పరిస్థితి కనబడతా ఉంది. ఇవాళ కాంగ్రెస్ని మరొక 10 ఏళ్ళు ప్రజలు కోరుకుంటున్నారు, అభివృద్ధిని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ విజన్ ప్రజలకు నచ్చుతుంది. 2047 విజన్ అనేది ఇవాళ తెలంగాణ దిశ మార్చే విధంగా మారబోతా ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీసీలకు ఒక గౌరవం వచ్చింది, ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇలా ఏ ప్రభుత్వాలు చేయని విధంగా బీసీలకు గొప్ప గౌరవాన్ని ఇచ్చింది. రిజర్వేషన్ల అంశాన్ని తీసుకొచ్చి బీసీ నాయకత్వాన్ని ఒక పెద్దపీట వేసింది. ఇవాళ యువ నాయకత్వాన్ని కూడా రాబోయే రోజులలో పెద్దపీట వేస్తుందని విశ్వాసం నమ్ముతున్నాం. దానికి ఉదాహరణే ఇవాళ నవీన్ యాదవ్ గారు. కాబట్టి రానున్న రోజులలో కూడా కాంగ్రెస్ పార్టీ మరింత ఒక బాహుబలిలాగా ప్రజల కోసం పనిచేస్తూ ఉంది. కట్టపలు వచ్చినా లేకపోతే కాలకేయులు వచ్చినా వాళ్ళ ఆటలు ఇక తెలంగాణలో సాగమనే విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాం. తెలంగాణలో ఒక జవాబుదారీగా ఒక ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇవాళ పని విధానాలు తేడా లేకుండా, అది సెలవు కావచ్చు, ఏది లేకుండా ఇవాళ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి నాయకులు కాబట్టే ప్రజలు ఇచ్చినటువంటి ఇది గొప్ప తీర్పుగా మేము భావిస్తూ ఉన్నాం. రాబోయే అది స్థానిక సంస్థలు కావచ్చు, వచ్చే సార్వత్రిక ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికల్లో అయినా ఇదే తరహాలో ఫలితాలు మాత్రమే ఉంటాయి. మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సంక్షేమ పథకాలు, అది సన్నబియ్యం కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, నిరుద్యోగుల ఉద్యోగాల భర్తీ కావచ్చు, అన్ని రంగాలకు పెద్దపీట వేసి లబ్ధిదారులకి చేరే విధంగా ఇవాళ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.
గతంలో బీఆర్ఎస్ హయాంలో మనం చూసినాం, బీఆర్ఎస్ నాయకుల జేబు ఖర్చుల కోసమే దళిత బంధు తీసుకొచ్చారు. ఒక దళిత బంధు వస్తే నలుగురు వాటా తీసుకొని అది బొంగులు పుట్ట